ఇంకొకసారి లేట్ అవ్వాలి. పొద్దున్నే పులిహోర కట్టు చెప్తున్నా. మీరు భక్తుణ్ణండి. భక్తులే గుడికొస్తారయ్యా, రౌడీలు రాక్షసులు రారు. పంతులు గారిని చూస్తే ఆటగా ఉందా? ఏమిటా వెక్కిరింపు? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు స్వామి. నేను సెటరిక్గా చెప్పట్లేదండి. దేవుడి కుంకుమార్చన చేయించుకోవడానికి వచ్చిన భక్తుణ్ణి అని చెప్తున్నాను. అర్థమైంది. దేవుడి మీద ఉండే భక్తి పంతులు గారి మీద కూడా చూపించాలి. ఏంటయ్యా, మా గురువు గారు అన్నదానికి కోపం వచ్చిందా ఏంటి? ఆయన అంతే, కోపిష్టి. ఇంత పూజ చేసి భక్తుల భారమంతా తానే మోస్తున్నట్టు ఫీలింగ్ ఒకటి. ఏమండి, మీ గురువు గారిని మీరు అలా తిట్టొచ్చా? గురువు అంటే మనకి దారి చూపించేవారు. ఆవేశంలో ఒక మాట అన్నా దాని వెనక మనల్ని ముందుకు తీసుకువెళ్లాలన్న బాధ్యత ఉంటుంది. మరి ఇంతలాగా పరమ భక్తుడు ఎలా అయ్యాడు మా అన్నయ్య? ఇదంతా చూస్తుంటే నిజంగానే దేవాభావం మారిపోయినట్టున్నాడు శివ. లేదంటే అసలు గుడికే రాడు, వచ్చిన దండం పెట్టుకోడు. పంతులు గారు ఎవరైనా చిరాకు పడితే అస్సలు భరించడు. కానీ ఇప్పుడు అన్ని భరిస్తున్నట్టే ఉన్నాడు. అప్పుడే సర్టిఫికెట్ ఇచ్చేయకు, ఇంకా పరీక్ష పెట్టలేదు. మా గురువు గారిని తక్కువ అంచనా వేయకండి. భక్తుడితో సోది పెట్టేవంట్రా బడుద్దాయి. వచ్చి పూజ ఏర్పాట్లు చూడు. దర్శన భాగ్యం కల్పించమంటారు, గుప్పెడు ప్రసాదం ఇవ్వగలం గాని ఆ భగవంతుని కళ్ళ ముందుకు తీసుకురాగలమా? కళ్ళారా దర్శించే అదృష్టం మనకు తప్ప ఇంకెవరుకుంటుంది? ఏమిటి అలా చూస్తున్నావు? పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పాను కదా, వెళ్ళి తగలడు. అలాగే ఈ బడుద్దాయికి ఏం చేయాలో చెప్పి తగలడు. ప్రదక్షిణలు చేసి రండి. సరే అండి. ఇంతసేపు బాగానే ఉన్నాడు. ఒంటరిగా నువ్వు కనపడ్డాక అసలు రంగు బయటకు వస్తుందేమో చూడాలి. శ్రీవల్లి, నువ్వు వెళ్ళు. అమ్మో, భయంగా ఉంది శివ. అసలే నువ్వు దూరంగా ఉంటున్నావు. వెంకటపతి రాజు గారు పంతులు గారి క్యారెక్టర్లో మునిగిపోయారు. కుముద ఏమో చిన్నపిల్ల, ఏమీ చేయలేదు. ఏదైనా తేడా వస్తే తాళి కట్టే ఛాన్స్ అయితే ఇవ్వను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. సరే. ఊరు సర్పంచ్ అయితే చాలదా, పేరుకు తగ్గట్టుగానే చెల్లెళ్ళ మెడలో నగలో బంగారం కావాలా? సర్పంచ్ అయ్యుంటాడు కదన్నా, జీతం డబ్బులు వచ్చుంటాయి. జీతం డబ్బులతోనే అవి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఏంటంట? మరదే, మాతో చేతులు కలిపితే నెలకి 4,000 వచ్చావు, కాస్త 4 లక్షలు చేయొచ్చు. లక్షణంగా మీ చెల్లెలకి నగలో బంగారం కొనేయచ్చు. దేవరాజైనా ఉంటే బాగుండేది, వీళ్ళని కొంచెం అడ్డుకునేవాడు. గుడికి వెళ్ళాడు కదా అత్తయ్య. దేవరాజ్ ఏ గుడికి వెళ్ళాడమ్మా? శివాలయానికి అన్నయ్య. మారిపోయి భక్తుడయ్యాడనుకుంటారేమో. ఎందుకు వెళ్ళాడో ఏంటో ఎవ్వరికీ తెలీదు. అయిన పెళ్ళాన్ని గుడికి తీసుకెళ్లకుండా ఒక్కడే గుడికెళ్లడమేంది? పెద్దల్లుడు అంత తొందరగా ఎవ్వరికీ అర్థం కాడు. శ్రీవల్లి ఒంటరిగా గుడికి వెళ్ళింది. దేవరాజ్ కూడా గుడికి వెళ్ళాడంటే ఏదైనా జరగచ్చు. ముందు నా చెల్లెల్ని కాపాడుకోవాలి. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త. వస్తాను. నిజంగానే అన్నయ్య స్వాతి ముత్యంలా మారిపోయాడు. అందుకే జరిగిన వాటన్నింటికి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాడు. శ్రీవల్లి మెళ్ళో తాళి కట్టాలనేసి తాళి పట్టుకుని పిచ్చిగా ప్రయత్నించిన అన్నయ్య ఈరోజు తన గుళ్ళో ఒంటరిగా ఉన్నా కూడా ఏం చెయ్యట్లేదేంటి?
పసుపు తాడు తీసుకొని కట్టడానికి అవకాశాలున్నా వాటి వైపు కూడా చూడట్లేదు అంటే నీలో మార్పు మొదలైందన్నయ్య. నువ్వు ఇలాగే నడుచుకుంటే 10 మంది సంబరపడతారు. 10 కాలాల పాటు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఒరే శివశాస్త్రి, చెప్పండి శంకర్ శాస్త్రి గారు. ఆ భక్తుడు అబద్ధం, ఆ భక్తి అబద్ధం అనుకున్నాం. కానీ విన్నావా దేవబాబు నోటి నుండి వచ్చిన ఆనిముత్యాలు? ఆ ఆణిముత్యాలా? ఏవి కనబడవే. ఆ శాస్త్రి, నేనంటోంది మంచి మాటల గురించిరా. దొంగ వాల్మీకి అయినట్టుగా ఈ మృగం కాస్త మనిషిగా మారినట్టు అనిపిస్తోంది కదూ. ఇది తెలుసుకోవడానికి నేను సీమ శాస్త్రి, నువ్వు శంకర్ శాస్త్రి అయ్యావు. మొత్తానికి టెస్ట్ పూర్తయినట్టే కదా గురువు గారు. నీకింకా డౌట్ ఏంట్రా బడుద్దాయి? టెస్ట్ పూర్తయిందిరా, అందులోనూ పాస్ అయిపోయాడు. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితాంతం ఇలాగే ఉంటాడా, లేదంటే ఏదో సందర్భంలో చీమ చిటుకుమన్నా పద్ధతి మార్చుకుంటాడా అన్నది తెలుసుకోవాలి.